హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. లాస్ట్ వీడియోలో మనం మ్యాజిక్ వాన్ టూల్ గురించి చూసాము. ఈ వీడియోలో క్రాప్ టూల్ అలానే మరి స్లైస్ టూల్స్ గురించి, ఈ రెండు టూల్స్ గురించి చూద్దాం. నేను ఈ లెసన్స్ అన్నీ కూడా యాజ్ ఏ బిగినర్, ఫోటోషాప్ అంటే అసలు టచ్ లేని వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైతే మటుకు ఇవి మేబీ యూజ్ అవ్వకపోవచ్చు. ఓకే, మీరు గో ఫర్ అడ్వాన్స్డ్గా కొన్ని ట్యుటోరియల్స్ ఉన్నాయి ఇందులో, అంటే CC 2020-21 అలా కొన్ని ఉన్నాయి, అవి చూడండి మీరు. ఈ వీడియోలో మనం క్రాప్ టూల్ గురించి చూద్దాం. క్రాప్ టూల్ బేసిక్గా మనకి ఏముంది, షార్ట్ కట్ C ఉంది. C అంటే కీబోర్డ్లో C ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఓన్లీ మనకు ఒక క్రాప్ టూలే ఉంది. ఓకే, ఇది స్లైస్ టూల్, దాని గురించి మనం తర్వాత చెప్తాం. దీంట్లో ఇంకేమీ లేవు. ఇక్కడ మనం చూడండి, క్రాప్ టూల్ ఇక్కడ డైరెక్ట్గా మనం విడ్త్ హైట్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మనం చేంజ్ చేయాలి, కొంచెం చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ డైరెక్ట్గా మీకు 800 అంటే ఇది మన ఇంచెస్లో ఉంది కాబట్టి 2 ఇంచ్ మీరు 20 స్క్వేర్. ఓకే, మీకు ఎంతవరకు కావాలి ఇక్కడ హైటు ఇవి రెజల్యూషన్ ఇచ్చేసి డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని జస్ట్ మీరు డ్రాగ్ చేసేయండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేయండి. ఓకే, అవసరం మీకు ఎంత ఆ డాక్యుమెంట్ అనేది ఎంత కావాలి ఓకే అంటే అంత తీసుకుంటుంది. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్తే ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. అదే ఒక ఇమేజెస్ పైన మనం ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. కొన్ని ఇమేజెస్ తీసుకుందాం. ఇమేజెస్ అవసరం అంటావా? వద్దు, ఒక 2 ఇమేజెస్ తీసుకుందాం. మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ మనం అంటే మేబీ సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు సెలెక్ట్ చేయాలి అంటే మీరు షిఫ్ట్ పట్టుకుంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదు నాకు అక్కడ ఒకటి కావాలి వీటిలో అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని మీరు ప్రెస్ చేస్తే ఏ ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది మీకు. ఓకే, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది చూడండి. దీన్ని నేను కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా అంతే, Ctrl A Ctrl C. ఎప్పుడు కూడా మీరు డాక్యుమెంట్స్కి నేమ్ ఇవ్వండి. ఇదే ఫోటోషాప్ 7.0లో ఉన్న తలకాయనొప్పి. ఈ ఫైల్స్ అన్నీ కూడా మన డాక్యుమెంట్స్ అన్నీ కిందకి క్లోజ్ చేస్తుంది, కానీ అడ్వాన్స్ సొల్యూషన్లో అన్నీ ఇక్కడ మనకి ఇక్కడే ఉంటాయి. దాన్ని ట్యాప్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. ఈ 7.0లో ఇది ఒక చికాకు అనమాట మనకి. అంటే ప్రతి ఫైల్ ఇక్కడ ప్రతి డాక్యుమెంట్ ఈ విధంగా మనకి సేవ్ అయిపోతూ ఉంటుంది. అది ఏది కనిపిస్తే ఒక 10 డాక్యుమెంట్స్ 10 ఇమేజెస్ మీద మనం వర్క్ చేసేటప్పుడు అవి తీయాలి అంటే కొంచెం ప్రతిదీ చూసుకోవాలి మనం ఈ విధంగా. సో ఇదొక హెడేక్ అనమాట ఇందులో. ఓకే, కొన్ని మనం ప్రజెంట్ దీన్ని చూద్దాం. దీన్ని మనం క్రాప్ చేయాలి అంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎంతవరకు కావాలి అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతే కావాలంటే అంతవరకే సెలెక్ట్ అవుతుంది. ఓకే అంటే మనకి ఆ ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. ఓకే, ఇది మీకు క్లియర్గా ఇందులో. ఇంకా మీరు ఎప్పుడు కూడా ఈ సెలక్షన్ టూల్స్లో మధ్యలో మీరు ఈ Alt Shift Control ఈ 3 ట్యాబ్స్ అనేవి అడోబ్ ప్రోడక్ట్స్లో చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ చేసాను అనుకో, చూడండి మూవ్ టూల్కి షిఫ్ట్ అయ్యాయి, కానీ Control 2లోనే ఉంది మనకి. ఓకే, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ఇమేజెస్ని కానీ ఎనీ మన ఆబ్జెక్ట్ని క్రాప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, దీని గురించి మనం అంతగా మేబీ
ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. క్రాప్ టూల్ అంటే ఇమేజ్ డాక్యుమెంట్ ఆర్ ఇమేజెస్, దేన్నైనా మనం క్రాప్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన సైజులో క్రాప్ చేసుకోవచ్చు. Ctrl+0 మనం ఎంతవరకు కావాలన్నా కూడా అంతవరకు అంటే తీసేసుకోవచ్చు. ఆ ఇమేజ్ యొక్క ఏ పార్ట్ మనకి యూజ్ అవుతుందో కావాలనుకుంటున్నాము అంతే డైరెక్ట్గా మీరు డ్రాగ్ చేయటం వల్ల. ఎంటర్ అంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, దాన్ని అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా ఎంటర్ అన్నా కూడా మనకు Ctrl+Z కొడుతున్నాం. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా మీరు 2:2 ఇందాక ఇది మనకి వర్కౌట్ అనేది రెజల్యూషన్ 150 ఇచ్చేసి ఓకే. ఆ 2:2లోనే అది మేబీ డ్రాగ్ అవుతుంది అన్నమాట, అంతే. ఇది ఎందుకు మేబీ అడ్వాన్స్డ్ యూజ్ చేసి మనం ఈ 7.0 యూజ్ చేయాలంటే ఇదే హెడేక్ అనమాట. కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి చాలా సింపుల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఇంచెస్ అనేవి చేంజ్ చేసుకొని పిక్సెల్సే పెట్టుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ విడ్త్ హైట్ ఎంటర్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లైస్ టూల్. ఈ రెండింటి గురించి చూద్దాం ఇదే వీడియోలో. స్లైస్ టూల్ బేసిక్గా ఒకప్పుడు మనకి అంటే మేబీ అడ్వాన్స్డ్గా ఇప్పుడు కొంచెం వెబ్ డెవలప్మెంట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ అయిపోయింది కాబట్టి ఫోటోషాప్లో ఇప్పటికీ చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని ఓల్డ్ ఫోటోషాప్ అంటే మేబీ ఒక 10 to 15 years బ్యాక్ ఏమవుతుందంటే ఈ స్లైస్ టూల్ అనేది వెబ్ డెవలపర్కి చాలా యూజ్ అయ్యేది. దాన్ని మనం స్లైస్ మీన్స్ కటింగ్ అనమాట. ఒక ఇమేజ్ని మనం ఎన్ని పార్ట్లుగా ఇంత ఇమేజ్ని మనం ఒక వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. అదే దీన్ని పీసులుగా కట్ చేసి మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. డివైడెడ్ స్లైస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎన్ని కావాలి. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. మనకి రెండు కావాలనుకోండి, ఎన్ని కావాలి? ఒక 5, ఇది ఒక 3. ఓకే అంటే చూడండి ఆటోమేటిక్గా డివైడ్ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా సేవ్ చేసుకొని మనం వెబ్సైట్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. మరి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో ఏమన్నా మనం అనుకుంటే ఇక్కడ మనం స్లైస్ సెలక్షన్ టూల్ ఉంటుంది చూడండి, ఇంతవరకే సెలెక్ట్ అయిపోయింది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకే సెలెక్ట్ అయిపోయింది. సో ఇది దాన్ని డిలీట్ చేయొచ్చు, డిలీట్ స్లైస్ అన్నా కూడా డిలీట్ అయిపోతుంది అవసరం లేదనుకుంటే. ఓకే, నేను Ctrl+Z కొడుతున్నా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి. సో ఈ విధంగా ఇమేజెస్ని కూడా ఈ స్లైస్ టూల్తో మనకి యూజ్ చేసుకోవచ్చు. అదే ఒక సింపుల్ మనం ఏదన్నా ఓకే ఒక డాక్యుమెంట్ తీసుకున్నాము, దీన్ని ఒక లేయర్ తీసుకున్నాము. ఓకే, ఈ లేయర్లో ఒక కలర్ అనేది ఫిల్ చేసి దీన్ని మనం డివైడ్ చేయాలి అనుకోండి. డివైడ్ చేయాలి అంటే ఏమవుతుంది, మనకి కొంచెం టఫ్ అవుతుంది. అంటే ఎట్లా మనం ఈ రోస్ అనేవి రోలర్స్ యాడ్ చేసుకొని మనం చేయొచ్చు. రోలర్స్ పెట్టుకుంటే రోలర్స్ ఇలా పెట్టుకోవచ్చు. అలా కాకుండా రోలర్స్ కాకుండా ఈ స్లైస్ టూల్తో మనం సింపుల్గా రైట్లోకి ఇచ్చేసి డివైడ్ స్లైసెస్ అని పెట్టి, ఇది ఎందుకు బేసిక్గా మనం స్టిక్కర్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. 6 ఇవి కూడా 6 పెట్టాను అనుకోండి. చూడండి, స్టిక్కర్స్ చేయడానికి మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్అవుట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో మనం టెక్స్ట్ అనేది తీసుకొని డైరెక్ట్గా ఇది ప్రింట్అవుట్ తీసుకో. ఆటోమేటిక్గా కూడా మీకు కొన్ని అడ్వాన్స్ లెవెల్లో స్టిక్కర్స్ అనేవి ఎలా చేయాలని నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పున్నాను, ఒకసారి చూడండి మీరు. మేబీ అడ్వాన్స్డ్ వెర్షన్లో ఇందులో కూడా మనం ఒకసారి చెప్పుకుందాము. స్లైస్ టూల్ బేసిక్గా ఏంటంటే ఒక ఇమేజ్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చు. అది చెప్పాను కదా ఇంతకుముందు. వెబ్సైట్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఇమేజెస్ అన్నీ డైరెక్ట్గా వెబ్ ఇమేజ్ డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతున్నాయి, అది వేరే కథ. కానీ ఓల్డ్ వెర్షన్స్లో వచ్చేసరికి ఫోటోషాప్ ఈ స్లైస్ టూల్ అనేది
చాలా యూజ్ అవుతుంది. మనకి ఇమేజ్ రీటచింగ్ వర్క్లో ఇది ఎక్కడా మనకి యూజ్ అయితే అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్లైస్ టూల్, ఇది అలానే స్లైస్ సెలక్షన్ టూల్స్. మనం డివైడ్ చేసిన వాటిని సెలెక్ట్ చేయడానికి ఈ స్లైస్ సెలక్షన్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. స్లైస్ని మనం క్లియర్ చేయాలి అంటే ఈ అవసరం లేదు నాకు, ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ మీకు వ్యూ మెనూలోకి వెళ్ళి క్లియర్ స్లైసెస్ వీటిని లాక్ చేయొచ్చు, క్లియర్ చేయొచ్చు. క్లియర్ స్లైస్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇది స్లైస్ టూల్, ఓవరాల్గా క్రాప్ టూల్ అండ్ స్లైస్ టూల్. ఓకే, ఇవి ఇంతవరకు ఈ సెలక్షన్ టూల్స్ కొన్ని మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనం క్రాప్ టూల్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి మన ఫోటోషాప్ వర్క్ అంతా ఇక్కడ నుంచి వచ్చిందండి. ఫొటోస్ మీద మనం వర్క్ చేసేదంతా ఈ టూల్స్తోనే. ఇవి కూడా ఎక్కువ యూజ్ చేస్తాను, ఇవి ఇంకా ఎక్కువ అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్, మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.